ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలకు పైగా ఈరోజు చేయడం జరుగుతుంది. ప్రధానంగా అమెరికా దేశంలో 1969లో వచ్చిన పర్యావరణ ప్రభావాలను దృష్టిలో వేసుకుని ఒక ప్రొఫెసర్ దీన్ని పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచన చేపట్టడం జరిగింది. నెల్సన్ అనే ఆ ప్రొఫెసర్ ఆలోచన ఈ రోజు 190 దేశాలలో చర్చగా తీసుకురావడం జరిగింది. అయితే భూమి పరిరక్షించాలి అంటే ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది. వనరుల దోపిడీ అనే దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. భూమి మీద ఈరోజు దాదాపుగా 9 రకాలుగా భవిష్యత్తు లేకుండా పోతుంది. ఆ 9 రకాలుగా జరుగుతున్న పర్యావరణ విపత్తు నుంచి భూమిని కాపాడాలి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈరోజు సముద్రాల కాలుష్యం, సముద్రంలో వస్తున్న నిర్జీవ ప్రాంతాలు, నదులలో వస్తున్న కెమికల్ పొల్యూటెంట్స్, మనం తాగుతున్న కెమికల్ పొల్యూటెంట్స్, మనం తింటున్న ఆహారం కాలుష్యం, ఇవన్నీ కూడా దాటాలి. ఇవన్నిటిని దాటి మనం వెళ్ళాలి అంటే ఇవన్నిటిని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం ద్వారా 75% కాలుష్యాన్ని నివారించడానికి అవకాశం ఉంది. మిగిలిన కాలుష్యాలను నివారించడానికి కూడా మనం చేపట్టాలి. అంతేకాకుండా మనము ప్రకృతి ఆధారంగా, సూర్యుడి ఆధారంగా, గాలి ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం అంటూ చేస్తే చాలా వరకు పర్యావరణ విధ్వంసాన్ని ఆపగలిగిన వాళ్ళం అవుతాము. అలాగే మనం వాడుతున్న ఏదైతే పెట్రోల్ వాహనాలు ఉన్నాయో, ఆయిల్తో నడుస్తున్న వాహనాలనే వాటిని ఆపి సైక్లింగ్ అనేది చేయడం మొదలెడితే చాలా వరకు పర్యావరణాన్ని పరిరక్షించడం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ధరిత్రి దినోత్సవం, ఈ భూమి దినోత్సవం రోజున ప్రతిజ్ఞ చేసి పర్యావరణ హితంగా జీవించడం మొదలు పెట్టాలని మేము కోరుతున్నాం.